First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. వెల్కమ్ టు లైర్ షాప్. ఈ వారం మన గెస్ట్ గురజాల రాధారాణి గారు, ప్రెసిడెంట్ స్టేట్ కన్జ్యూమర్ ఫోరం తెలంగాణ. ఎందుకు మేడం ఈ ప్రొఫెషన్ తీసుకోవాలనుకుంటున్నారు? స్పెసిఫిక్ రీజన్ అని ఏం లేదు, కానీ లాయర్ అంటేనే ఒక దేన్నైనా క్వశ్చన్ చేయగలిగిన స్వభావం ఉండే ప్రొఫెషన్ కూడా. బ్లడ్ లో కూడా ఉందా ప్రశ్న స్వభావం ఉంది అప్పటి నుంచి? సో ఏదైనా క్వశ్చన్ చేయగలగాలి. లాయర్ తీసుకున్న టైంలో ఆడవాళ్ళకి లా ఎందుకు అనే రోజులు కదండి. అడ్వకేట్స్ తక్కువే ఉండేవాళ్ళు. స్టెబిలిటీ కోసమని సర్వీస్లో జాయిన్ అవుతూ ఉంటాం లేడీస్ ఎక్కువ. డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళాలంటే ఏం చేయాలండి? డిస్ట్రిక్ట్ కోర్టులో మామూలుగా కంప్లైంట్ వినియోగదారులు ఎవరైనా కానీ వాళ్ళు డైరెక్ట్గా వేయొచ్చు. అడ్వకేట్ని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మినిమం 5 లక్షల వరకు అసలు కంప్లైంట్ ఫీ అన్నది లేదు. పిటిషన్ వేసిన తర్వాత ఎన్ని రోజుల్లో దాని జడ్జిమెంట్ వస్తుంది? అసలు పిటిషన్ వేయటానికి కూడా ఇప్పుడు ఈ జాగృతి పోర్టల్ అని చెప్పి ఒక కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి. దీని ద్వారా ఎవరైనా ఆన్లైన్లో కంప్లైంట్ ఒక కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత 3 నెలలలోపు కేసు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. వారంటీకి గ్యారంటీ తేడా? వారంటీ అంటే ఇన్ని సంవత్సరాలు ఆ గూడ్స్ సరిగ్గా పనిచేస్తాయి అని చెప్పి వాళ్ళు ఇచ్చే ఒక హామీ. గ్యారంటీ అంటే కూడా అది కూడా ఈ పర్టికులర్ పీరియడ్ వరకు అలా ఉంటుంటుంది. ఆ వారంటీ పీరియడ్లో అయితే వాళ్ళు రిప్లేస్ చేయటమో దాన్ని రిపేర్ చేయటమో. బస్సు రాలేదనుకోండి, ట్రైన్ మిస్ అయినా అటువంటి కూడా ఏం చేయాలి? ఫ్లైట్ మిస్ అయినా మన టికెట్ ఛార్జీలు రిటర్న్ ఇవ్వాలి. పోనీ దానివల్ల ఏమి ఇబ్బంది కలిగింది అన్నది ప్రూవ్ చేసుకోవాలి. మనం ఈ ప్రూవ్ చేయడానికి కూడా పెద్దగా ఎవిడెన్స్లు అవసరం లేదు. ఈ కన్జ్యూమర్ ఫోరంలో స్ట్రిక్ట్ ఎవిడెన్స్ యాక్ట్ అయ్యి అప్లై కావాలి. వెల్కమ్ టు లైర్ షాప్. ఈ వారం మన గెస్ట్ గురజాల రాధారాణి గారు, ప్రెసిడెంట్ స్టేట్ కన్జ్యూమర్ ఫోరం తెలంగాణ. మేడం గతంలో హైకోర్టులో పనిచేశారు, జస్టిస్గా పనిచేశారు, ప్రస్తుతం స్టేట్ కౌన్సిల్గా పనిచేస్తున్నారు ప్రెసిడెంట్గా. అసలు కన్జ్యూమర్కు ఉన్న హక్కులేంటి, కన్జ్యూమర్ ఫోరం ఏం చేస్తుంది అనే విషయం మీద మేడం గారితో మాట్లాడదాం. ప్రతి వ్యక్తికి కూడా ఉదయం లేచిన దగ్గర నుండి ఏదో రకంగా మనకి వినియోగదారుల ఫోరం ఉంటుంది. ఎక్కడో దగ్గర మోసపోతుంటాం, ఎక్కడో దగ్గర అన్యాయం జరుగుతుంటుంది. అయితే అన్యాయానికి గురైన వ్యక్తి మనం ఎక్కడికి సంప్రదించాలి, పోలీస్ స్టేషన్ కాకుండా ఎక్కడికి వెళ్ళాలి, అదేవిధంగా కేవలం చిన్న చిన్న విషయాలే కాకుండా ఫ్లైట్ టికెట్ దగ్గర నుండి పాల ప్యాకెట్ వరకు ఎక్కడ మోసం జరిగినా మనకి కన్జ్యూమర్ ఫోరం ఉంది. ఆ ఫారంలో మనం అప్లై చేస్తే ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంటుంది. సాధారణంగా ఇక్కడ టీవీ పోతేనో లేదా ఫ్రిడ్జ్ పోతేనో లేదా ఇంకోటి పోతేనో మనం కన్జ్యూమర్ ఫోరంకి వెళ్తుంటాం. అక్కడ వాళ్ళు దానికి 3 నెలల తర్వాత నీకు ఇంత నష్టం జరిగింది కాబట్టి ఇంత ఫైన్ ఏంటి వాళ్ళకు స్టేట్మెంట్ ఇస్తుంటారు. అది కాదు, రెగ్యులర్గా జరిగే విషయాల్లో కూడా కన్జ్యూమర్కి హక్కులు ఉన్నాయి. ఆ కన్జ్యూమర్ ఫోరం చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తుంటుంది. ఆ విషయంపై మేడంతో మనం మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. కన్జ్యూమర్ అండి, వినియోగదారుడికి ఒక హక్కు ఉంది, వినియోగదారుడి సేవా సంస్థలు ఉన్నాయి, చాలా విషయాలు ఉంటాయండి. కానీ అది ఎక్కువగా లైమ్లైట్లో లేకపోవడం వల్ల చాలామందికి అది తెలియదు. ఒక పాల ప్యాకెట్ ఉదయం అది పాడైపోయినా దానికి కూడా మనం కన్జ్యూమర్ ఫామ్కి వెళ్ళచ్చు. ఆ విషయం చాలామంది తెలియదు. దాని మీద 3 రోజుల వరకే దానిలో ఉంటాయి, ల్యాప్స్ అయిపోతుంది. తెలిసినా కూడా కొంత వాడతారు, పాలు విరిగిపోతాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మన రీసెంట్గా జరిగిన ఇండిగో లాంటి ఫ్లైట్లో అన్యాయం జరిగితే మనం ఎక్కడికి వెళ్ళాలి? సినిమా హాల్కి వెళ్ళి టికెట్ ఇస్తాడు, దాంట్లో ఏసీ ఉందంటాడు, ఏసీ వేయిపోతే ఏం చేయాలి? ఇలా ప్రతిరోజు ప్రతి గంటకి కూడా వినియోగదారుడికి ఎక్కడో ఒక దగ్గర అన్యాయం జరుగుతుంటాడు. ఈ విధంగా అన్యాయం జరిగిన వాళ్ళందరూ కూడా వెళ్తే ఎవరికి సంప్రదించిన తర్వాత ఎన్ని రోజులు న్యాయం జరుగుతుందని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు రాధారాణి గారు ఈ ప్రొఫెషన్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ ప్రొఫెషన్లో మీరు చేసిన ఎక్కడెక్కడ పోస్టులు పనిచేశారు? మీరు ఇచ్చిన జడ్జిమెంట్లు సమాజం మీదకి చాలా ప్రభావం చూపిన జడ్జిమెంట్స్ కనిపిస్తుంటాయి.
ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కానీ లేదు మరొకటి ఇవన్నీ ప్రశ్నలకి ఒకసారి సమాధానం ముందు రాధారాణి గారి కుటుంబ నేపథ్యం ఈ ప్రొఫెషన్లో తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? నేను యాజ్ ఎ లాయర్గా 1989లో ఎన్రోల్ అయ్యానండి. సార్ మీ నేటివ్ ప్లేస్? మాది తెనాలి, గుంటూరు జిల్లాను. లాయర్గా ఎల్ఎల్బి వచ్చి సిఆర్ రెడ్డి లా కాలేజ్ ఏలూరులో చేశాను. ఏలూరులో చేసి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్లో చేయటం జరిగింది. ఎందుకు మేడం ఈ ప్రొఫెషన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఒక స్పెసిఫిక్ రీజన్ అని ఏం లేదు, కానీ లాయర్ అంటేనే ఒక దేన్నైనా క్వశ్చన్ చేయగలిగిన స్వభావం ఉండే ప్రొఫెషన్ కూడా. ఏదైనా క్వశ్చన్ చేయగలగాలి అండి, మన రైట్స్ కోసం నిలబడే వ్యక్తి లాయర్. తీసుకున్న టైంలో ఆడవాళ్ళకి లా ఎందుకు అనే రోజులు కదండి. లాయర్ లేడీ అడ్వకేట్స్ తక్కువే ఉండేవాళ్ళు. ప్రొఫెషన్లో సస్టైన్ అవటం, నిలబడటం చాలా కష్టము. ఇప్పటికి కూడా లేడీస్ కంటే చాలా వరకు ఇబ్బందులు అయ్యి ఉంటుంటాయి. అందుకోసమే ఒక రకంగా స్టెబిలిటీ కోసమని సర్వీస్లో జాయిన్ అవుతూ ఉంటాం లేడీస్ ఎక్కువ. అలాగే నేను కూడా ఏపీపీ ఎగ్జామ్ రాయటము, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా. అంటే మీరు సిఆర్ కాలేజీలో లా చేశారు? లా చేశాను. ప్రాక్టీస్ ఎక్కడ చేశారు? ప్రాక్టీస్ ఏలూరులో 4 సంవత్సరాలు చేశానండి. తర్వాత విజయవాడలో కొద్ది పీరియడ్ చేశాను. ఎవరు మేడం మీకు తొలి గురువు? మా శివకుమార్ శాస్త్రి, దేవరకొండ శివకుమార్ శాస్త్రి గారు అని చెప్పి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి బ్రదర్ అండి. ఆయన సీనియర్ క్రిమినల్ లాయర్. వారి కాలేజ్లో లెక్చర్ ఇవ్వడానికి ఒకసారి వస్తే ఆయన చెప్పిన మాటలకి ఇంప్రెస్ అయ్యి నేను ఆయన దగ్గరే జూనియర్గా చేరాలి అనుకుని ఎన్రోల్ అయిన వెంటనే ఆయన అడగటం, ఆయన జూనియర్గా యాక్సెప్ట్ చేయటం జరిగింది. ఫస్ట్ కేసు ఏంది మేడం ఇది? బెయిలా? క్రిమినల్ సైడ్ కాబట్టి మేము మయంగా చేయగలిగింది అడ్జర్న్మెంట్స్ అడగటం అండి. ఫస్ట్ అడ్జర్న్మెంట్స్తో మొదలు పెడతాము. సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అప్పీల్లో వచ్చినప్పుడు సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ కోసం అడిగి, వాళ్ళ ఆల్రెడీ జైల్లో కన్విక్షన్ అయ్యి జైల్లో ఉండే ముద్దాయిని సెంటెన్స్ సస్పెండ్ చేయించి రిలీజ్ చేయించడం, అది ఫస్ట్ చేయించడం. మీకు అలా గుర్తుండిపోయిన కేసు ఒకటి చెప్పండి. ఏలూరులో గుర్తుండిపోయిన కేసు అంటే, ఒక హస్బెండ్ చెరువు పక్క నుంచి వెళ్తూ భార్య పిల్లల్ని చంపేశాడు అనుమానంతో అని చెప్పి అతని మీద ట్రిపుల్ మర్డర్ కేసు పెట్టారు. అది మొత్తం కాకపోతే అంత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది. అతన్ని మా అడ్వకేట్ ఆయన కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్తో వాటిని ఎక్విటల్ చేయించడం జరిగింది. 4 years చేశారు. తర్వాత మా హస్బెండ్ ఆయన గాంధీ గారు ఆయన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు. ఆయనకి విజయవాడ ట్రాన్స్ఫర్ అవడంతో ఆయన ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఈ క్రిమినల్ సైడ్ మొదటి నుంచి 4 years క్రిమినల్ సైడ్ చేశాను కాబట్టి సివిల్ సైడ్ చేద్దామని చెప్పి అక్కడ సివిల్ అడ్వకేట్ దగ్గర జూనియర్గా చేరాను. కానీ నా దురదృష్టవశాత్తు సీనియర్ లాయర్ గారు ఆయనకి 3 నెలల్లో ఆయన చనిపోవటం జరిగింది. తర్వాత నేను కూడా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రొఫెషన్లో సస్టైన్ అవ్వటం కొంచెం కష్టమవుతూ ఉంటుంటుంది. అందుకని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ట్రై చేస్తూ గ్రూప్ 1 సర్వీసెస్ వాటికి ప్రయత్నం చేశాను. చేస్తున్న క్రమంలో గ్రూప్ 1 కంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ కూడా రాయటం జరిగింది. దీంట్లో సెలక్షన్ రావటము, అలా ఇవి ప్రాసిక్యూషన్ సైడ్ చేయటం జరిగింది. బట్ అప్పట్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా అడ్వకేట్ అనగానే అదొక చిన్న చూపు ఉండేది. కొంతమంది బాగా చూసేవారు, మరికొంత ఎందుకు రారు అనుకుని లా చదువుతున్నారు అనేవారు. కానీ పర్టికులర్గా లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. మీరు ఆ సర్వీస్ టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా? ప్రాబ్లమ్స్ అంటే మన గురించి క్లయింట్స్ ఎవరు రారండి. పర్టికులర్గా లేడీస్ దగ్గరికి రావటం అంటే చాలా కష్టం. క్లయింట్స్ని అట్రాక్ట్ చేసుకోవటం అన్నది మా వల్ల కాని పని. అది సీనియర్ అడ్వకేట్స్ ఉంటే వాళ్ళది చాలా వరకు వాళ్ళ పిల్లలు వాళ్ళు అలా ఉంటే కంటిన్యూ అవుతూ ఉంటుంటాయి. ఈ ప్రొఫెషన్స్ కూడా డాక్టర్స్, అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా
ఒక ప్రొఫెషన్లో స్టెబిలైజ్ అయిపోయాక వాళ్ళ పిల్లలు వాళ్ళతో అలా కంటిన్యూ అవుతూ పోతూ ఉంటుంటాయి. మేము ఫస్ట్ టైం లాయర్స్ అలా వచ్చిన వాళ్ళకి కొంచెం నిలబడటం కష్టమేను. మనమేంటో మనం చూపించుకోవాలి అంటే కొన్ని కేసులు మనకి ఇవ్వగలగాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే. ఆ ప్రూవ్ చేసుకోవడానికి ఇవ్వాలి అన్న కానీ క్రిమినల్ సైడ్ క్లయింట్స్ అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. మేము వాళ్ళు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లాగా ఉంటుంటుంది. వాళ్ళకి జైల్లో ఉంటుంటారు, కేసులో ఇరుక్కొని ఉంటుంటారు, బయటికి రావటము, అది ఎక్విటల్ అవ్వటము చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. లేకపోతే లైఫ్ మొత్తం జైల్లో ఉండాల్సి వస్తుంటుంది. కాబట్టి అందుకని మేము ఫీజు ఇచ్చినప్పుడు సీనియర్ లాయరే వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పాలి అని కోరుకుంటారు జనరల్గా. జూనియర్స్ చెప్పడానికి వాళ్ళు అంత ఇష్టపడరు. అయినా కానీ కొన్ని చిన్నవి అడ్జస్ట్మెంట్స్ తీసుకోవటం, బెయిల్స్ వరకు ట్రై చేయటం, అట్లాంటిది ఫస్ట్ టైం వాటిలో జూనియర్తో ట్రై చేయించడం లోయర్ కోర్ట్స్లో, అలా కొన్ని అవకాశాలు ఇచ్చేవాళ్ళు. ఆ ఇచ్చిన వాటిలో మనం ప్రూవ్ చేసుకుంటూ నెమ్మదిగా పైకి వెళ్ళాలి. అంటే అప్పుడు ఫీజు కూడా తక్కువ ఉండేది కదా మేడం? ఇప్పుడంటే దానికి జూనియర్స్కి అసలు ఫీజులు ఉండేవి కావండి. జూనియర్స్కి అసలు ఫీజులు ఉండేవి కావు అప్పట్లో. ఇప్పుడు కొద్దిగా అన్నా ఇస్తూ ఉన్నారు, కానీ అసలు మన సొంత డబ్బులు పెట్టుకొని సస్టైన్ అవ్వాల్సి వచ్చేది ప్రొఫెషన్లో. అంటే ఆ ప్రొఫెషన్లో మీరు ప్యాషన్గా తీసుకున్నారా? అంతే అండి, ప్రొఫెషన్ని ప్యాషన్గా తీసుకొని చేయవలసిందే తప్పితే ప్రొఫెషన్లో మనీ వస్తాయి అని అనుకుంటే చాలా కష్టం అది. ఒక 7 సంవత్సరాల పాటన్నా మన జేబులోంచి డబ్బులు పెట్టుకోగలిగిన పరిస్థితి ఉండాలి సస్టైన్ అవ్వాలంటే. సాధారణంగా లా అయిన తర్వాత మేడం కొంతమంది ప్రొఫెషనల్గా తీసుకుంటారు, మరికొంత కమర్షియల్గా ఉంటారు, మరికొంత సర్వీస్ మోటో తీసుకుంటారు. మీ మూడిట్లో ఏది తీసుకుంటారు మీరు? అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు కూడా అండి. అన్నీ 3 కూడా కలిసి ఉండొచ్చు. మనకి ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మనీను కావాలి, సస్టైన్ అవ్వాలి అంటే. మనీ అక్కర్లేకుండా ఓన్లీ సర్వీసే చేయలేము. సర్వీసు ప్రజలకి వాళ్ళ రైట్స్ ఏంటో వాళ్ళకి చెప్తూ మనం అవి ఎన్ఫోర్స్ చేయగలిగిన పరిస్థితిలో ఉంటాం అడ్వకేట్ అంటేనే. అందుకనే ఇది చాలా గౌరవప్రదమైన ప్రొఫెషన్. అన్నీ కూడా కలిపి ఉంటాయి దీంట్లో. ఓకే, మీరు ఏపీపీ అయ్యారు మేడం. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను 10 years వర్క్ చేశానండి. మోస్ట్లీ అంతా సిటీలోనే చేశాను. హైదరాబాద్ సిటీలో వర్క్ చేశాను. జాబ్ వచ్చింది కూడా 98లో. అప్పటికి మేము కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడికి రావటము. ఇక్కడ నా సర్వీస్ అంతా కూడా ఇక్కడే జరిగింది, ఆల్మోస్ట్ ఎంటైర్ సర్వీస్. నాంపల్లి కోర్ట్స్, సికింద్రాబాద్ కోర్ట్స్, అలా అన్ని కోర్ట్స్లో కూడా చేశాను నేను. ఎప్పుడండి ప్రమోషన్ వచ్చింది? ప్రమోషన్ కాదండి, ఇది మళ్ళీ వీటిలో ఈ ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడే ఎగ్జామ్స్ రాయటము, మళ్ళీ డైరెక్ట్ డిస్ట్రిక్ట్ జడ్జిగా ఎగ్జామ్స్ వాటిల్లో సెలెక్ట్ అయ్యి 2008లో డైరెక్ట్ డిస్ట్రిక్ట్ జడ్జిగా సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ పోస్టింగ్ వచ్చి నాకు ఒంగోలు వేశారు. ఒంగోలులో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జిగా ఫస్ట్ పోస్టింగ్. అక్కడ 6 months ఉన్నాను. తర్వాత ట్రైనింగ్లో భాగంగా సిటీకి రావటం, తర్వాత పోస్టింగ్ నాకు సిటీలోనే ఇచ్చారు. నాంపల్లిలో కమ్యూనల్ అఫెన్సెస్ కోర్టులో జడ్జిగా చేశాను. మేడం, ఇంతవరకు మీరు ఫ్యామిలీతో డిస్టర్బెన్స్ లేకుండా కోర్టులోనే ఉన్నారు. ఇది హైదరాబాద్ కోర్టు, విజయవాడ, ఏలూరు. 6 నెలలు మరి వెళ్ళారు బయట ఒంగోలు. అక్కడ ఏమైనా ఇబ్బంది పడ్డారు అప్పుడు? ఉంటాయండి ఇబ్బందులు. అంటే ఫ్యామిలీకి దూరంగా ఉండటమే పెద్ద ప్రాబ్లము. అన్నిటికంటే మానసికంగా మనతో షేర్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు మన ప్రాబ్లమ్స్ని. మనం ప్రతిరోజు కోర్టులో కానీ ఫేస్ చేసే ఇబ్బందుల్ని కానీ ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి అంటే ఒక కుటుంబ సభ్యులు, క్లోజ్ వాళ్ళు ఉంటేనే మనకి కొంత మెంటల్గాను రిలీఫ్ ఉంటుంటుంది. ఆ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ మళ్ళీ కొంత ఫ్రీ అయ్యి నెక్స్ట్ డే నార్మల్గా వర్క్ చేయాలి అంటే అది అవసరం. ఆ కుటుంబం సపోర్టు ట్రాన్స్ఫర్స్ వీటి వల్ల కొంచెం కష్టమవుతూ ఉంటుంటుంది. అయినా కానీ ఒక్కసారి పోస్ట్ వచ్చిన తర్వాత డిటర్మిన్డ్గా చేసుకుంటూ వెళ్ళిపోవటమే అండి. మేడం, అక్కడ మీకు ఫ్యామిలీతో షేర్ చేసుకోవాల్సిన కొన్ని ఇష్యూస్ వచ్చుంటాయి, ఇబ్బందులు. అంటే ఇనీషియల్గా అప్పుడే మళ్ళీ ఒక పోస్ట్ నుంచి ప్రాసిక్యూటర్ నుంచి జడ్జిగా చేరటము, స్ట్రెస్ అయ్యి కొంచెం ఉంటుంటాయండి. మాకు ఎలా హ్యాండిల్ చేస్తామో, ఏదైనా కొత్త పోస్ట్ చేరుతున్నాము అంటేనే అదంతా కొత్తగా నేర్చుకోవటం, ఒక సబ్జెక్ట్ని కానీ దేన్నైనా అది ఎలా హోల్డ్ చేయటం కానీ, ఆ పొజిషన్కి ఉండే రెస్పాన్సిబిలిటీస్ కానీ అవన్నీ ఉంటాయి. వాటన్నిటినీ తీసుకుంటూ ఎలా చేయాలి అన్నది కొంచెం స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి.
ఆ స్ట్రెస్ ఒక 6 నెలలు పనిచేశారేమో. ఒక 6 నెలలు అక్కడ పనిచేసాను. తర్వాత నాంపల్లి కోట. ఈ లోపు ట్రైనింగ్ అయ్యి ఇవ్వటం మాకు కూడాను. ట్రైనింగ్ అయిన తర్వాత ఇక్కడ నాంపల్లిలో కమ్యూనల్ అఫెన్సెస్ కోర్టుకి జడ్జిగా ఎంతకాలం పనిచేశారు మేడం ఇక్కడ? సిటీలో 3 years చేశాను, కానీ డిఫరెంట్ పోస్టింగ్స్ ఇచ్చారండి. ఆ 3 yearsలోనే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్లేస్కి పోస్ట్ చేశారు. ఫస్ట్ కమ్యూనల్. ఈ కమ్యూనల్ అఫెన్సెస్ కోర్ట్ అంటే ఇట్స్ ఎ క్రిమినల్ కోర్టు. దాని తర్వాత ఏసీబీ కోర్టుకి ప్రిన్సిపల్ జడ్జిగా కొన్నాళ్ళు చేశాను. ఆ తర్వాత సిటీ సివిల్ కోర్టులో 3rd అడిషనల్ చీఫ్ జడ్జిగా కొద్ది కాలం చేయటం, ఒక 1 year చేయటం జరిగింది. ఈ 3 కోర్టులో మీకు బాగా మెమరబుల్ కేసులు ఉన్నాయండి, ఒక్క కేసు చెప్పగలరు? క్రిమినల్ కేసులు కానీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ కేసు ఇస్ ఛాలెంజింగ్ అండి. కానీ కమ్యూనల్ కోర్టులో వాళ్ళ జడ్జిని, అడ్వకేట్స్ అందరూ కూడా బెదిరిస్తుంటారు కదండి. కమ్యూనల్ అఫెన్సెస్ కోర్టులో మాకు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ బాంబ్ బ్లాస్ట్ కేసు ఒకటి వచ్చింది. అవునండి, దసరా నాయుడు బ్లాస్ట్. మనకి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఉండేది, దాన్ని బ్లాస్ట్ చేసిన దాంట్లో కొంతమంది ముద్దాయిలుగా టెర్రరిస్టులు అంటున్న వాళ్ళని అలా కొంతమందిని పెట్టారు ముద్దాయిలుగా. ఆ కేసులో కొంత భాగం నేను కండక్ట్ చేశాను. కొంత మొత్తం ట్రయల్ చేయడానికి కూడా మేమున్న ఏడాది పీరియడ్లో మొత్తం కంప్లీట్ అవ్వదు. అది కొద్ది భాగం నేను చేయటం జరిగింది. ఛార్జెస్ మళ్ళీ ఫ్రేమ్ చేయటము అలా జరిగింది. కానీ అదే కోర్టులకి తర్వాత నేను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా 2016లో పోస్ట్ అయ్యాను. నాంపల్లి కోర్ట్స్లోనే మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా. ఆ కేసు ఇంకా అప్పటికి కూడా జరుగుతూ ఉంది. నేను 2000 వాళ్ళు గుర్తుపట్టారు మీకు? ఆ ముద్దాయిలు వాళ్ళు అప్పుడేదో నేను ఆ జడ్జి గారు సెలవులో ఉండే, కమ్యూనల్ అఫెన్సెస్ జడ్జి గారు సెలవులో ఉంటే వాళ్ళని నా ముందు ప్రొడ్యూస్ చేయటం ఒకరోజు అలా జరిగింది. వాళ్ళని చూసి ఈ కేసు ఇంకా ఉన్నదే ఏంటా అని చెప్పి ఆశ్చర్యపోవటం అలా. జనరల్గా బాగా నటోరియస్ కనిపిస్తుంటారండి వాళ్ళు. వాళ్ళు మిమ్మల్ని చూడడం అంటే బెంచ్ని చూడడం కూడా సీరియస్గా చూస్తారా, కామన్గా మాట్లాడుతుంటారండి? వాళ్ళు అందరు మామూలు మనుషులేండి, అంత వాళ్ళు నోటోరియస్ అని చెప్పి వాళ్ళు చేసే పనులని అయిపోయిన తర్వాత మనం అనుకోవటం తప్పితే అది వాళ్ళే చేశారు అన్న ప్రూఫ్ కానీ అది బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ అయితే తప్పితే మేము కన్విక్షన్లు ఇవ్వటము అన్నవి కూడా జరగవు. నోటోరియస్ అన్న మాటలు అలాంటివి కూడా వాళ్ళు ముద్దాయి అంటే ముద్దాయే, వాళ్ళు నోటోరియస్ అవునా కాదా అన్నది కూడా కన్సర్న్డ్. కాకపోతే ఒక్క కేసు అంతంత కాలం ఉండటము అన్నది చాలా బాధ కలిగించే విషయం. క్రిమినల్ కేసు వాళ్ళు పట్టారో లేదో నాకు తెలీదు, కానీ నాకు ఆ కేసు ఇంపార్టెంట్ కేసు కాబట్టి అది ఇంకా పెండింగ్ ఉండటం ఏంటి, ఇంకా అవ్వలేదేంటి అని తర్వాత ఎంఎస్జేగా ఉన్నప్పుడు నేను తర్వాత జడ్జి గారిని కూడా పిలిచి, రకరకాల రీజన్స్ ఉంటాయండి. చాలామంది ముద్దాయిలు ఉంటారు మన దగ్గర. క్రిమినల్ లాలో ముఖ్యంగా ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పనిష్మెంట్ అనుకుంటాము. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా వీళ్ళు అండర్గో అయ్యే ప్రాసెస్సే ఇన్ని సంవత్సరాలు వాళ్ళని జైల్లో పెట్టి ట్రయల్స్ పూర్తి కాకుండా అదే పెద్ద పనిష్మెంట్. అయిన తర్వాత అది ప్రూవ్ అవుతాయో, వాళ్ళు ఎక్విట్లు అవుతారో కన్విక్షన్ అవుతారో ఎవరికి తెలియదు. కానీ అట్లీస్ట్ ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు జైల్లో ఉండాలి అని చెప్పి ఒక్కొక్కసారి ఈ ఇంపార్టెంట్ కేసులు కాబట్టి బెయిల్ రాకుండా ఉండటం కోసం స్టేట్ కూడా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటుంటుంది. అంటే మీరు చెప్తున్న నెక్స్ట్ వర్డ్ కూడా ఉంటుందండి, అంటే నటోరియస్ కూడా అనకూడదు, అటువంటి క్రిమినల్ కాకుండా మన దగ్గర సిస్టంలో ప్రొసీజర్ పనిష్మెంటే మనకి ఫైనల్ కనిపిస్తుంది కదా, అసలు జడ్జిమెంట్ రాదు అనేది ఒక ఉందండి వార్త. టైం తీసుకుంటూ ఉంటాయండి కేసెస్, ఒక్కొక్క దాని ఇంపార్టెన్స్ ని బట్టి టైం తీసుకుంటాం. జనరల్ క్రిమినల్ కేసెస్ అన్ని 3 సంవత్సరాల్లో పూర్తవుతుంటాయి యాక్చువల్గా క్రిమినల్ కేసులు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న 324 అనుకుందాం. 324 కాదు, అది కాదండి, జనరల్గా 324 లేదా 307 కేసు ఉంది అనుకోండి. ఎఫ్ఐఆర్ అరెస్ట్ వరకు పెద్ద హడావడి, దాని తర్వాత ఛార్జ్షీట్ హడావడి, ఇంకా తర్వాత మర్చిపోవడం అంతే. ఇది ఈ మధ్యలోనే ఆ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుద్ది. అవునండి, ఈ ప్రొసీజర్ పనిష్మెంట్ తప్ప ఫైనల్ జడ్జిమెంట్ రాదు, దానికి డిలే అవుతుంది, పబ్లిక్ కూడా మర్చిపోతుంటారంట. వాస్తవం అంటారా? టైం పడుతూ ఉంటుంటాయండి కొన్ని కేసెస్, టైం పడుతూ ఉంటుంటాయి. ఎక్కువ మంది ముద్దాయిలు ఉంటే పర్టికులర్గా ఒక్కొక్కళ్ళు డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తూ ఉంటారు. ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ ఒక్కొక్కటి డిసైడ్ చేయటాలు అవి అన్నీ టైం పడుతూ ఉంటుంటాయి.
అందరూ ఒక్కసారి వేయరు. ఒకళ్ళు వేసిన తర్వాత దాన్ని చూసుకుందాము, అది ఎలా వచ్చిందో రిజల్ట్ని బట్టి మిగిలిన వాళ్ళు వేద్దామని అనుకుంటారు. ప్రతి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లాయర్ ఉంటారు. ఇలా మేము కూడా ఇంతమంది లాయర్స్, వాళ్ళ ఆలోచన తీరులు, వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్నది. ఆ డిశ్చార్జ్ పిటిషన్ కింద కోర్టులో డిస్మిస్ అయిపోతే మళ్ళీ పై కోర్టుకు వెళ్తారు. అక్కడ అయిపోయాక సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారు. వెళ్ళి అక్కడ ఫైనల్గా ఏది వస్తుందో దాన్ని పట్టుకొని మళ్ళీ రెండో వాళ్ళు వేయటం మొదలు పెడతారు. ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంటాయి కొన్నిసార్లు. ట్రయల్ కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ని దాన్ని మళ్ళీ హైకోర్టుకు వెళ్తారు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్తుంటారు. ఇదంతా డిశ్చార్జ్ అంటే ట్రయల్ మొదలు కాకుండానే మొదలు పెట్టేటప్పుడు అది ఓకే. ట్రయల్ కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ దాని మీద వెళ్తుంటారు. సినిమాలో పాట కూడా ఉంటుందండి, కోర్టుకి తీర్పు మారుతుంటది అన్నది. అంటే ఎందుకంటే అంత సిస్టంలో అంటే ఎక్కడ లూపులను చూస్తుంటారా? సాధారణంగా ట్రయల్ కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్ అనేది రాదా అని అనుకోవాల్సింది లేదండి. ఎక్కడ ఒక్క ముద్దాయికి ఎక్కడ అన్యాయం జరగకూడదు అన్నది ప్రిన్సిపల్ అండి. క్రిమినల్ లాలో ఎనీ ఇన్నోసెంట్ షుడ్ నాట్ బి పనిష్డ్ అని చెప్పి. అదే క్రిమినల్స్ బయట ఉన్న పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అన్యాయంగా అన్నది మన క్రిమినల్ లాలో ఉండే బేసిక్ ప్రిన్సిపల్. దానికోసం వాళ్ళకి అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలి కింద కోర్టులో. అక్కడ కూడా అన్ని అవకాశాలు ఇచ్చాక కూడా ఎక్కడన్నా లోపం జరిగిందా అన్నది చూడటానికి వాళ్ళకి ఉండే అవకాశం అప్పీల్ అన్నది. ఆ అప్పీల్ అన్నది హైకోర్టు స్థాయిలో ఒకటి, సుప్రీంకోర్టు స్థాయిలో ఒకటి, ఇంకా డెత్ పెనాల్టీలు ఉంటే ప్రెసిడెంట్ దగ్గర పార్డన్ దాకా ఇంకొకటి, అలా అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీరు ఏసీబీ కోర్టుకు వచ్చారు, అక్కడే ఉందని గుర్తుంది. ఏసీబీ కోర్టులో ఎక్కువ కాలం లేనండి, నేను 4 months చేశాను. ఆ తర్వాత సివిల్ కోర్టులో అక్కడే 3rd ఏసీ చేయగా సివిల్ కోర్టులో ప్రాక్టీస్. అక్కడే గుర్తున్నాయి కేసులు మంచి ఈ స్టేజ్ అని కాదు. ఆ తర్వాత నేను ఫ్యామిలీ కోర్టులో చేశాము. అన్ని రకాల కేసులు ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఫ్యామిలీ కోర్టులో ఉంది మేడం? ఫ్యామిలీ కోర్ట్స్ సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టులో నేను ఒక 1 year చేశాను. అంటే అక్కడ ఫ్యామిలీ కోర్టులో చాలా కేసులు చూస్తుంటారు మీరు? చూస్తాం. మేల్ ఫీమేల్ ఇద్దరు మిస్టేక్లు ఉంటాయా, లేదు ఈగో ఫీలింగ్తో ఇద్దరి మధ్యన క్లాష్ వస్తుంటాయా? కౌన్సిలింగ్ అని చెప్పి అప్పట్లో జడ్జీలుగా మేము కౌన్సిలింగ్ కూడా ఇచ్చేవాళ్ళమండి. బిఫోర్ ఏ కేసు అన్నా ట్రయల్కి రావటానికంటే ముందే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని పిలిచి వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ ఏమన్నా సెటిల్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నదా అన్నది వాళ్ళతో మాట్లాడి ఇద్దరు తెగకుండా ఉంటారండి, ఇద్దరు కూడా ఎవరు ఈగోలకు ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేస్తారు? మామూలుగా మేము జడ్జీలు ఎవరితోనూ డైరెక్ట్గా మాట్లాడాం. పార్టీస్ ఎవరితో కూడా, క్లయింట్స్ అన్న వాళ్ళు కానీ ఎవరితో కూడా డైరెక్ట్గా మాట్లాడాం. కానీ ఫ్యామిలీ కోర్టు, ఈ కన్జ్యూమర్స్ కోర్టు, ఈ రెండిట్లోనే వినియోగదారుడు డైరెక్ట్గా రావటం కానీ, అటు ఫ్యామిలీ కోర్టుల్లో పార్టీలతో కానీ డైరెక్ట్గా మాట్లాడే అవకాశం కానీ ఉండే పోస్టులు ఈ రెండే అండి ముఖ్యంగా. ఆ ఫ్యామిలీ కోర్టులో వాళ్ళతో మాట్లాడటం వల్ల అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడ రైజ్ అవుతున్నాయి ఏమిటి అనేది అర్థం చేసుకోవటానికి మాకు ఒక అవకాశం, చాలా మంచి అవకాశం అది. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కడా షేర్ చేసుకునే విషయాలు అన్నీ కూడా జడ్జీలతో షేర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు మేము ఇవన్నీ చెప్పుకోవాలి, చెప్పుకుంటేనే కదా మా బాధ తీరేది అని చెప్పి ఒక్కొక్క వాళ్ళు పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే ఉద్దేశంతో కూడా, జడ్జీలు మా మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అనే ఉద్దేశంతో కూడా వాళ్ళ కష్టాలు అవి కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్పటం వాళ్ళు అవన్నీ కూడా ఉంటుంటాయి. కానీ అవన్నీ వినటము, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవటము ఇవన్నీ చాలా బాధగాను ఉండేవి. ఇవి ఎలా సాల్వ్ చేయొచ్చా, మనకి ఇన్సైడ్ అందరిలో ఇంబైబ్ అయిపోయిన పేట్రియార్కియల్ యాటిట్యూడ్స్ కానీ చాలా బాధ కలిగిస్తుంది. అంటే రేషియో ఎవరిది ఎక్కువ తప్పు ఉంటుందండి, మేల్దా ఫీమేల్దా? మనది యాక్చువల్గా పేట్రియార్కియల్ సొసైటీ అండి. దీంట్లో మగవాళ్ళలో ఇన్బిల్ట్గా భార్యలు మా మాట వినాలి అన్నది ఉంటుంటుంది. ప్రతి పిటిషన్లో కూడా వాళ్ళు షీఈ్ నాట్ ఒబీడియంట్, ఇంట్లో పనులు చెయ్యరు, ఇంట్లో అత్తమామల్ని గౌరవించరు అని చెప్పి రాస్తారు. ప్రతి పిటిషన్లో కామన్గా రాస్తారు, ఇంట్లో పనులు చేయట్లేదు అని. ఇంట్లో పనులు చేయటం అసలు భార్య బాధ్యత అని ఎవరు చెప్పారు? అదేదో అది ఇంబైబ్డ్గా అది వాళ్ళ బాధ్యతే అని చెప్పి అందరూ అనుకుంటుంటారు. ఎందుకు అనుకోవాలి? అది ఇంటి పని ఇద్దరి బాధ్యత కాదా? ఇలాంటి ఆలోచనలు ప్రతి ఒక్కళ్ళలో ఉన్నాయి. రాసే అడ్వకేట్లోనూ ఉన్నాయి, ఆ పిటిషన్ తయారు చేసే అడ్వకేట్లో ఉన్నాయి, కంప్లైంట్ రాసే వాళ్ళలో పార్టీల్లో ఉంటాయి. ఈ భార్యలు కూడా ఇది మాదే బాధ్యత అనుకునే దాన్ని డిఫెండ్ చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు. కానీ మగవాడు కొట్టడం అనేది అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. అసలు కొట్టడం తప్పు కాదని కూడా కాదు మేడం, కొట్టడం తప్పు కాదు అని కూడా ఆడవాళ్ళు అంటుంటారు ఏంటండి?
మగాడు కొట్టాడు, నా భర్త కొట్టాడు. అది మరీ ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది. మా భార్య భర్తలను కొట్టుకుంటున్నాం, దాంట్లో ఎవరు ఇంటర్ఫియర్ కావద్దు అన్నట్లు కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా, వాళ్ళకి ఇంత హింస వైలెన్స్లు ఉంటున్నా. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చి కొట్టకూడదు తిట్టకూడదు అంతవరకు కాదు అన్నది కొద్దిగా అన్న తెలుసుకుంటున్నారు. రోడ్ల మీద కొట్లాట్లు ఇది వరకు చూస్తే జుట్లు పట్టుకొని లాక్కోటాలు మరీ ఘోరంగా ఉండేవి, అలాగే ఉంటూ ఉండే. ఇటువంటి కేసుల్లో మ్యూచువల్ డైవర్స్ లేదా ఇంకో డైవర్స్ జరుగుతాయి అనుకోండి. సింగిల్ పేరెంట్స్తో ఉన్న పిల్లలు ఎంత పాడవుతారనే విషయం చాలా చూస్తుంటారు. మీరు ఒకటి ఏమైనా చెప్పగలరా? సాధారణంగా సింగిల్ పేరెంట్స్లో అందరూ చెడిపోరండి, ఒక పర్సంటేజ్ అయితే కొంచెం ఎక్కువ కనిపిస్తుంటుంది. అంటే ఒక సుఖంగా ఉంటే ఒక సంసారం సక్రమంగా జరుగుతూ ఉంటుంటే పిల్లలు కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతారు. కానీ ఎప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటే, భార్యాభర్తలు తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే పిల్లలకి అది కూడా ఒక పెద్ద పనిష్మెంటే అండి. దానికంటే విడిపోయి వాళ్ళు ప్రశాంతంగా గడపటమే ఒక రకంగా పిల్లలకి కూడా పెరుగుదలకి ఎదుగుదలకి మంచిది అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటుంటాయి. సింగిల్ హోమ్స్లో ఉండే కష్టాలు చాలా ఉంటాయి. ఐదర్ మదర్ కానీ ఫాదర్ కానీ రెండో పాత్ర కూడా పోషించవలసి ఉంటుంది. మదర్ అయితే సంసారాన్ని పోషించవలసిన బాధ్యత, సంపాదించవలసిన బాధ్యత ఆమె మీద పడుతుంది. అదే ఫాదర్ అయితే ఇంట్లో పిల్లలకి అవసరమైన మదర్లీ కేర్ నీడ్ అవన్నీ కూడా ఇవ్వవలసిన అవసరాలు ఉంటుంటాయి. వీటన్నిటిలో అది పేరెంట్స్కి కష్టము, పిల్లలకు కూడా అన్నీ ఒక్క పేరెంట్ తోటే షేర్ చేసుకోవటము ఇబ్బందికరంగా ఉండే విషయాలు ఉంటుంటాయి. వాటన్నిటిని ఎదుర్కోవటము, మానసికంగా స్ట్రెస్ భరిస్తారండి అందరూ. పిల్లలకి తప్పదు, పేరెంట్స్కి తప్పదు. కానీ ఎక్కువ మంది పిల్లలు సింగిల్ పేరెంట్స్ ఉన్న పిల్లలు క్రిమినల్స్గా అవుతుంటారు అన్నది ఒక వార్త ఉంది, వాస్తవం అంటారండి? అంటే ఎప్పుడు కొట్లాడుకునే ఇంటి వాతావరణము అలా ఉన్నప్పుడు తండ్రి ఎప్పుడు తల్లిని కొడుతూ ఉంటే పెరుగుతూ చూస్తున్న పిల్లల్లో అది సహజమే అన్న తీరులో యాక్సెప్ట్ చేస్తారు. పిల్లలు కూడా పెద్దయ్యాక రేపు భార్యల్ని కొట్టడం కూడా నార్మలే అనుకుంటారు. అది కరెక్ట్ కాదు, అది నార్మల్ కాదు, అది ఒక అబ్నార్మాలిటీ, ఆ కుటుంబం సరిగ్గా లేదు అన్నది వాళ్ళకే తెలియదండి. తెలియక అలాగే తయారవుతూ ఉంటుంటారు. కొంచెం క్రిమినల్స్లా కూడా బయట పావర్టీ కూడా ఒక కారణం. పావర్టీ ఇవన్నీ కూడా క్రిమినల్స్గా అవ్వటానికి మనకున్న కండిషన్స్ అన్నీ రకరకాల కారణాలు ఉంటుంటాయి. ఇది కూడా ఒక కారణం. బ్రోకెన్ ఫ్యామిలీస్, పావర్టీ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. మేడం ఫ్యామిలీ కోర్టు నుంచి వచ్చారు, సికింద్రాబాద్ కోర్టు నుంచి. ఫ్యామిలీ కోర్టు చేసామండి. ఆ తర్వాత ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా పోస్టింగ్ వచ్చింది. నేను సంగారెడ్డిలో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా కూడా కొన్ని నార్కోటిక్స్ కేసెస్ అవన్నీ కూడా చేయటం జరిగింది. NDPS కేసెస్ అంటాం, నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అని ఆ కేసులు చేసాము. ఆ తర్వాత ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా నల్గొండ NDPS కేసులో కేసు డౌట్ ఉందండి. కమర్షియల్ క్వాంటిటీ, ఇంటర్మీడియట్ క్వాంటిటీ రెండు ఉంటాయండి. స్మాల్ క్వాంటిటీ అని ఓకే, 3 క్వాంటిటీ. కొన్ని కేసులు ఇరికించాలని వాడిని అక్యూజ్డ్ హ్యాబిచువల్ అఫెండర్ అయిపోయాడు అని వాడిని ఏదో రకం చేయాలని కొంత క్వాంటిటీ ఎక్కువ పెడతారు కావాలని. మరికొన్ని కేసుల్లో వీళ్ళకి అవగాహన లేక ఇప్పుడు గంజాలు ఆడడానికి ఫ్లవరు, ఫ్రూట్స్ ఉండాలి, అవి లేకుండా కూడా సీజ్ చేస్తుంటారు. 2. మూడోది కమర్షియల్ క్వాంటిటీ మెజిస్ట్రేట్ ముందు సీజ్ చేయాలనేది రూల్ ఉంది, అవి లేకుండా కూడా చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వల్ల జరిగే నష్టం ఏమిటాయి? కేసు మొత్తం పోతుంటుందండి. పనిష్మెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. NDPS కేసుల్లో పనిష్మెంట్ ఒక్కొక్క దానికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మినిమం ఉంటుంది. మినిమం అంత ఉంటుంది. ఫైన్లు కూడా ₹1,00,000 మినిమం అమౌంట్ ఉంటుంది. కానీ అంత సిన్సియర్గా అంత సీరియస్గా ఉన్నప్పుడు కూడా కొన్ని ఎందుకు జరుగుతుంటాయి? వాంటెడ్లీ అంటారా? అంత సీరియస్గా పనిష్మెంట్ ఎప్పుడైతే సీరియస్గా స్ట్రిక్ట్గా ఉంటుందో అక్కడ మేము ఇంకా చాలా జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. ప్రొసీజర్ ల్యాప్సెస్ ఎక్కడా లేకుండా ప్రొసీజర్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారా లేదా అని. ఆ ప్రొసీజర్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వటంలోనే ఇబ్బందులు ఉంటుంటాయి. శాంపుల్ కలెక్షన్, మేజిస్ట్రేట్ ముందు ఇలా శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నారా, సీజ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మేజిస్ట్రేట్ ముందు రికార్డ్ ముద్దాయి దగ్గర నుంచి తీసుకోవటం అవన్నీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అవనివ్వండి, అది వాళ్ళ ముందు కూడా చేయాలి అని చెప్పి సెక్షన్ 50 కింద ఉంటుంటాయి.
అవన్నీ స్ట్రిక్ట్ కంప్లైంట్స్ చూస్తాము వాటిల్లో. కానీ ఇంత క్వాంటిటీ పట్టుకున్నప్పుడు మేజిస్ట్రేట్ ముందు సీజ్ చేయకపోతే ఆ కేసు పోతుంది కదండి. పోతుంది. మరి ఎందుకంటే తెలిసి కూడా చేస్తున్నారా, లేదా తెలియక పని ఒత్తిళ్ళు పడిపోతుంది? లేదు, చేస్తారండి. వాళ్ళ ముందు చేస్తారు, వాళ్ళని పిలిపించి వాళ్ళ ముందే చేస్తారు. వాళ్ళని ఎంఆర్ఓల్ని, ఆర్టీఓల్ని, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ అని చెప్పి ఎంఆర్ఓల్ని పిలిపించుకొని వాళ్ళ ముందే చేస్తారు. వాళ్ళు చేయకుండా ఉండరు. పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ ముందే చేస్తారు. అయినా కూడా శాంపుల్ కలెక్షన్లో ఎక్కడో ఒక దగ్గర ఏయో ఒక మిస్టేక్, ల్యాప్సెస్ ఎక్కడున్నాయా, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి వీళ్ళు సీజ్ చేశాక మళ్ళీ వెంటనే పంపించాలి, దాంట్లో డిలేలు ఉన్నాయా, ఆ ల్యాబొరేటరీకి పంపించిన క్వాంటిటీ ఎంత, సీజ్ చేసినప్పుడు కన్ఫెషన్లో రాసిన క్వాంటిటీ అమౌంట్ ఎంత, ఇవన్నీ గ్రాములు, మిల్లీగ్రాములతో సహా కేర్ఫుల్గా చూస్తుంటాం. అన్నీ కూడా అన్నీ ప్రాపర్గా మ్యాచ్ అవుతున్నాయా, లేకపోతే ఎక్కడన్నా టాలీ తగ్గుతాయా అన్నవి కూడా. కొన్ని కేసుల్లో ఇందాక మాట్లాడినాక గంజా ఉంది, ఫ్రూట్ లేదా దానికి మన ఫ్లవరింగ్ లేకపోతే ఆ కేసు పోద్దు కదండి. కానీ కావాలని కొంతమంది వాడి మీద పెట్టేస్తారు తప్ప ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఎందుకు చూడట్లేదండి? అయిపో గాంజా అంటే స్మెల్ రావాలి, గాంజా స్మెల్ లాగా అది ఫ్లవరింగ్ సీజన్లో ఉన్నప్పుడు వస్తూ ఉంటుంటుంది, లీఫ్ అయ్యి అని చెప్పి డెఫినేషన్. డ్రై గాంజాలు ఉంటుంటాయండి, అవి కూడా అందుకని కొట్టేయటానికి ఏమీ ఉండదు. ఆ స్మెల్ గాంజాకి, అందుకని ఇది తెలుసుకోవటం కోసమే ల్యాబొరేటరీకి పంపిస్తాము. ల్యాబొరేటరీ వాళ్ళు అది గాంజా అని చెప్పి క్లియర్గా ఒపీనియన్ ఇస్తే దాన్ని బేస్ చేసుకునే వెళ్తూ ఉంటారు. మీకు ఉన్న ఎక్స్పీరియన్స్లో రిమాండ్ని ఎప్పుడైనా రిజెక్ట్ చేశారా? రిమాండ్ రిజెక్ట్ చేయటం అంటే 24 hours లోపు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. ఎక్కడ ముద్దాయిని పట్టుకున్న తర్వాత వాళ్ళు ఒక్కొక్కసారి గోవాలో పట్టుకొచ్చి ఇక్కడ మన దగ్గర ప్రొడ్యూస్ చేయబోయేటప్పటికి 24 hours దాటిపోతుంటుంది. ట్రాన్సిట్ రిమాండ్ అని చెప్పి ఈ లోపు అక్కడ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. గోవా కానీ ఎక్కడ పట్టుకుంటారో వాళ్ళని ఆ స్టేట్లో అక్కడ ప్లేస్ జ్యూరిస్డిక్షనల్ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు ఈ ట్రాన్సిట్ పీరియడ్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తాము. ట్రాన్సిట్ పీరియడ్ని ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత కూడా పట్టుకున్న దగ్గర నుంచి ఈ పీరియడ్ ఎక్స్క్లూడ్ అయ్యాక 24 hours ఉన్నదా లేదా అన్నది చూస్తాం. అక్కడ డిలేలో కంప్లై కాకపోతే విడుదల చేయటం కూడా జరుగుతుంది. అంటే అదొక్కటే కాకుండా రిమాండ్ రిపోర్ట్లో కొన్ని మీకు ల్యాబ్స్ కనిపించినా, లేదంటే అది కుకింగ్ రిమాండ్ ఉన్నప్పుడు రిజెక్ట్ చేస్తుంటారు. తప్పనిసరిగా చెయ్యాలి. మేజిస్ట్రేట్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రిమాండ్ రిపోర్ట్ ఈజ్ ప్రైమరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఒక మనిషిని జైల్లో పెట్టాలా అక్కర్లేదా అని చెప్పి చూసే డాక్యుమెంట్కి బేసిస్ అది. అందుకని దాంట్లో సరైన గ్రౌండ్స్ ఉన్నాయా లేవా, అవును, దాంట్లో సరైన గ్రౌండ్స్ ఉన్నాయా లేవా అన్నది జాగ్రత్తగా చూసి చెయ్యాలి. అలా మీరేమైనా రిజెక్ట్ చేసిన కేసు ఉందండి? రిజెక్ట్ చేసినవి ఉన్నాయండి. అదే ఇందాక నేను చెప్తున్న గోవా నుంచి వచ్చిన కేసులో 24 hours లోపు ప్రొడ్యూస్ చేయకపోతే రిజెక్ట్ చేసినవి. ఓకే, సంగారెడ్డి తర్వాత మేడం? సంగారెడ్డి నుంచి నేను ఫ్యామిలీ కోర్టుకు వచ్చాను. ఫ్యామిలీ కోర్టు తర్వాత ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా నల్గొండ పోస్టింగ్ వేశారు. నల్గొండలో ఒక 6 months చేశాను. ఆ తర్వాత అక్కడ నుంచి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా మళ్ళీ ఇక్కడ సిటీకి రావడం జరిగింది. ఇక్కడ 1 year చేశాను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా. దాని తర్వాత వ్యాట్ అప్లేట్ ట్రిబ్యునల్కి చైర్పర్సన్గా 3 సంవత్సరాలు ఉన్నాను. ట్యాక్స్ మ్యాటర్స్ తర్వాత అండి ట్యాక్స్ మ్యాటర్స్ అక్కడ నుంచి రంగారెడ్డి కోర్టు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా పోస్టింగ్ వచ్చింది. అక్కడ ఒక 9 నెలలు ఉన్నానండి, 9-10 నెలలు ఉన్నాను. తర్వాత ఎలివేషన్, హైకోర్టుకి ఎలివేషన్ వచ్చింది. ఓకే, హైకోర్టుకి వచ్చే వరకు రంగారెడ్డి కోర్టులో ఏమైనా ఉందండి మీ మార్క్? రంగారెడ్డి కోర్టులో ముఖ్యంగా నేను కోవిడ్ పీరియడ్లో జాయిన్ అయ్యాను. 2021లో వచ్చింది నాకు పోస్టింగ్. మనకి 2020లో 2nd and 3rd కోవిడ్ ఫేసెస్ నడుస్తూ ఉన్నాయి అప్పుడు. అందుకని అడ్వకేట్స్ చాలామంది చాలా రిస్ట్రిక్షన్స్ మధ్య కోర్టుకి ఒక మరీ అర్జెంట్ మ్యాటర్స్ అయితే తప్పితే మేము వినేవాళ్ళం కాదు. మిగిలినవన్నీ డేట్స్ ఇవ్వటము అట్లాగే జరుగుతూ ఉండేవి. తర్వాత హైకోర్టుకి ఎలివేషన్. ఎంతకాలం మేడం హైకోర్టులో నేను 3 years 8 months చేశాను. ఓకే, 3 సంవత్సరాల్లో ఒక కంటెంప్ట్ ఆఫ్ కేసులో ఒక పోలీస్ ఆఫీసర్కి, ఒక మేజిస్ట్రేట్ కూడా మీరు? మేజిస్ట్రేట్కి ఏం వేయలేదు, కానీ ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్కి, ఒక ఆయనకి ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదు సరిగ్గా, ఈ అరెస్ట్ గైడ్ లైన్స్ అనే దాని మీద హరీష్ ఇవ్వటం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అండి. అరెస్ట్ గైడ్ లైన్స్ డీకే బస్సు కేసు ఉండేవి, దాని తర్వాత మనకి కాదు చెప్తాను. డీకే బస్సు కాదు, కాదు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని అర్నేష్ కుమార్ కేసు గైడ్ లైన్స్ ఉంటాయి. అర్నేష్ కుమార్ కేసు గైడ్ లైన్స్ కంప్లై కాలేదు అని చెప్పి దాంట్లో ఇవ్వటం జరిగింది. అవునా, అది ప్రభావం చూపించుంటారా?
చూపిస్తుందా లేదా దాంతో మాకు సంబంధం లేదు. ఇది కాకుండా ఇంకేమన్నా మేడం బాగా గుర్తున్నవి 3 సంవత్సరాల మీకు బెంచ్ మార్క్ ఉన్న కేసు? చాలా చేసామండి. వాటిలో పర్టికులర్గా అంటూ చెప్పడానికి అవునా లేదు, కానీ ఇది చాలా రకాలు ఓకే చేసాం. మేడం. ఒక జడ్జి గారు ఒక కేసుకి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ముందు రోజు ఎలా ఫీల్ అవుతారండి? అంటే మీకు కొన్ని తెలుసు మేము కేసు ఫ్యాక్ట్స్ అన్నిటినీ చూస్తాము. ఫ్యాక్ట్స్ని లాకి అప్లై చేసి ఇవన్నీ సరిగ్గానే ఉన్నాయా లేవా, దీంట్లో మాకు న్యాయం కూడా ఏదనిపిస్తుంది, మాకు న్యాయం అనిపించేది అన్ని ఒక అభిప్రాయానికి వస్తాము. దాంట్లో ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆ న్యాయం అనిపించే దానికి తగ్గట్లుగా ఉన్నదా లేదా అన్నది చూస్తూ అక్కడ మా డిస్క్రిప్షన్ ఎక్సర్సైజ్ చేయటం కొంత ఉంటుంది. అటువంటి దీంట్లో అక్కడ మేము తప్పుగా చేస్తున్నామా లేదా అనే మానసిక సంఘర్షణ అయ్యి మేము కరెక్ట్ దారిలోనే వెళ్తున్నామా లేదా అన్నది చూసుకుంటాము. అలా మాకు కరెక్ట్ దారిలోనే వెళ్తున్నాం అని అనిపిస్తే ఇంకా మొహమాట పడకుండా ఇవ్వటమే. అక్కడ కొన్ని కేసుల్లో బుక్స్ ఒకటి చెప్తుంది, బై టైమింగ్ కూడా జరుగుతుంటుంది. ఆ సమయంలో మీరు ఎలా చూస్తారండి? బుక్స్కి ప్రయారిటీ ఇస్తారా లేదా మీ కళ్ళ ముందు కనపడుతుంది దానికి నిజానికి ప్రయారిటీ ఇస్తారా? కళ్ళ ముందు కనపడుతున్నా వీ షుడ్ గో బై ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్. సాక్ష్యాలు ఎట్లా ఉన్నాయో ఆ సాక్ష్యాలు చెప్పేదాన్ని బట్టే వెళ్ళాలి తప్పితే సాక్ష్యానికి కాకుండా మోరల్ జడ్జిమెంట్స్ ఇస్తే నిలవ్వండి. మోరల్ జడ్జిమెంట్స్ ఇవ్వకూడదు. మనకి వాళ్ళే చేశారని మాకు ఖచ్చితంగా తెలుసు, కానీ మేము కన్విక్షన్ ఇవ్వలేకపోతున్నాం అని రాస్తున్న జడ్జీలు కూడా కొంతమంది కొన్ని కేసుల్లో ఉన్నారు. కానీ అలా ఇవ్వకూడదు. మోరల్ కన్విక్షన్స్ అవి నిలవు. మేడం బెంచ్ మీద ఉన్నప్పుడు ఒకలాగా, బెంచ్ దిగిన తర్వాత మీకు పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ పర్సనల్ లైఫ్లో ఒక్కోసారి ప్రొఫెషనల్ లైఫ్లో మిక్స్ చేయడం అనేది జరుగుతుంటాయి. అంటే మీకున్న పైరసీని కోల్పోవడం, పిల్లలతో బయటకు వెళ్దాం అనుకుంటారు, ఏదో ఇష్యూ వస్తుంది, సడన్గా జడ్జిమెంట్. మీరు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం కాదు మీది. బెంచ్ దిగిన తర్వాత కూడా మీరు జడ్జిమెంట్లు చదువుకోవడానికి ఇంటికి వచ్చి చేస్తుంటారు. ఇదంతా ఎలా జరుగుతుంటుందండి? మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక ప్రొఫెషన్ ఉంటుంది, ఒక టైం బాండ్ అంటూ ఉండదు మీకు. జడ్జ్ ఈజ్ ఆల్వేస్ జడ్జ్ అంటారండి. అంతే 24 hours మేము జడ్జి లాగే బిహేవ్ చేయాలి, జడ్జి లాగే ఆలోచించాలి. మిగిలిన మామూలు లైఫ్లో కూడా జడ్జి లాగానే ఉండాలి మా బిహేవియర్. అంటే ఆ కాండక్ట్, ఆ డీసెన్సీకి తగ్గకూడదు. తగ్గకుండా మళ్ళీ మేము విడిగా మా చికాకులు, కోపాలు అవి ప్రదర్శిస్తూ ఉంటుంటే బయట ఎవరికన్నా చూసే వాళ్ళకి అవి ప్రాపర్గా ఉండవు. అన్నీ అంత కంట్రోల్డ్ బిహేవియర్ ఉండటము, చేసుకోవటము అన్నది కొంచెం కష్టమే. పిల్లలతో వెళ్ళాలి, బయట తిరగాలి, ఉంటాయి కదండి. అది ప్రైవేట్ లైఫ్ అంటారా, అది మేము కొంచెం అలవాటు పడి ఉంటాం. యూజువల్గా లేడీస్ని అంత పెద్దగా సొసైటీలో తిరగటము అంత అవసరం అని అనిపించదు ఎలాగో. అందుకని మేము మా లైఫ్ లిమిటెడ్గానే ఇంటికి చుట్టాలు వస్తారు, లేదు మనం చుట్టాలకు వెళ్ళాలి. వాళ్ళతో కాకపోతే ఈ కేసుల గురించి వ్యవహారాలు లేనంత వరకు వీఆర్ నార్మల్ అండి. వీఆర్ వెరీ నార్మల్. మా రిలేషన్స్ వాళ్ళకి మనకి కేసుల గురించి ఏం మాట్లాడకూడదు, చెప్పకూడదు. అలాంటివి ఏమైనా ఉంటే వీ విల్ కట్ ద రిలేషన్. వాళ్ళ కేసుల్లో ఉంటే అసలు వెళ్ళకూడదు, పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళకూడదు. కొన్ని కేసులు మీ దగ్గరకు వచ్చాయనుకోండి, ఆ రిలేషన్ ఉందా లేదన్నా నాట్ బిఫోర్ మీ అంటారు. ఎందుకండి? అది బంధువులు ఎవరన్నా ఉంటే మనం ఇవ్వకూడదు అని. ఫ్రెండ్షిప్, మనకి ఏదన్నా ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ ఏదన్నా ఉంటుంది అనుకుంటే, అంతకుముందు ఆ కేసు లాయర్గా, అడ్వకేట్గా మనం చేసి ఉన్నా కానీ, మనం ఏదన్నా సలహా ఇచ్చి ఉన్నా కానీ మళ్ళీ ఆ కేసు డిసైడ్ చేయకూడదు జడ్జిగా. ఎప్పుడు రిటైర్ అయ్యారండి? నేను రిటైర్ అయ్యి మొన్న జూన్లో 2025 జూన్ అండి, జూన్ 28. రిటైర్ అయిన తర్వాత ఈ ప్రొఫెషన్కి వచ్చారు. ఇక్కడికి వచ్చిన ఛాలెంజ్ ఏముందండి? కన్స్యూమర్ ఫోరం రిటైర్ అయిన తర్వాత నేను మొన్న లాస్ట్ మండేనే చేరాను యాజ్ జడ్జ్ ఆఫ్, యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ కన్స్యూమర్ స్టేట్ కమిషన్, రిట్రెసల్ కమిషన్కి. దీంట్లో వినియోగదారులకి సంక్షేమం కోసం ఏర్పడ్డ యాక్ట్ ఇది, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. 1986లో ఫస్ట్ యాక్ట్ ఫామ్ అయింది. దాని తర్వాతనే అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందో 24th డిసెంబర్ని నేషనల్ కన్స్యూమర్స్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సెలబ్రేట్ చేసే క్రమంలో ఢిల్లీలో కార్యక్రమం జరిగితే అది కూడా అటెండ్ అయ్యి రావటం జరిగింది. దాంతో కొద్దిగా అవగాహన అది ఈ యాక్ట్ గురించి. దీని తర్వాత ఆ యాక్ట్ అమెండ్మెంట్ అయ్యి మొన్న మనకు కొత్త యాక్ట్ ప్రకారమే మార్పులు. కానీ మీరు వచ్చారు కొద్ది రోజులు అయినా దీని గురించి అవగాహన ఉంది మీకు? బేసిక్ అవగాహన ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చిన ఛాలెంజ్ ఏమనిపించింది అంటే, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది కానీ
ప్రతి కన్జ్యూమర్కి ఇది ఉంది అనే విషయం చాలా మంది తెలియదండి. అవునండి. దానికి కారణం ఏముండొచ్చు? దీంట్లో వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ చూస్తేనే కేసుల సంఖ్య, హైకోర్టు జడ్జిగా చూసిన కేసులు, క్రిమినల్ కోర్ట్స్లో చూసిన కేసుల సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువే ఉన్నాయి. ఇది అమ్మయ్య అని ఒక పక్క అనిపిస్తూ ఉంటుంటుంది, ప్రెషర్ ఎక్కువ లేదు అన్నది. కానీ కన్జ్యూమర్స్కి అవేర్నెస్ తక్కువ ఉండటం వల్లనే కేసులు ఇంత తక్కువ ఉన్నాయి అన్న భావం కూడా బాధ కలిగిస్తూ ఉంటుంటుంది. ఆ అవేర్నెస్ చేయటం కూడా మా డ్యూటీస్లో ఒకటి ఇంపార్టెంట్ డ్యూటీ. అది కూడా ఓకే. సాధారణ కన్జ్యూమర్ అనగానే కేవలం ₹1000 పై కొనువాడా లేదా ₹10 కొనుక్కున్న వ్యక్తి కూడా కన్జ్యూమర్కి వస్తాడు? ఎవరైనా కన్జ్యూమరే అండి. కన్జ్యూమర్ యాక్ట్ డెఫిషియెంట్ గూడ్స్ కోసం, డిఫెక్టివ్ గూడ్స్ అయ్యే కాకుండా సర్వీసెస్ కోసం కూడా, డెఫిషియన్సీ ఇన్ సర్వీస్, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, వీటన్నిటిని కూడా కవర్ చేస్తూ ఉంటుంది. కొన్ని ఫాల్స్ ప్రామిస్ చేస్తుంటారండి, మీరు ఇల్లు కొనండి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం, అది కూడా వస్తాయి ఇందులో. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, అచ్చా. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మా దగ్గర 100% పిల్లలు సక్సెస్ రేటు, 100% పాస్ మార్కులు, లేకపోతే అందరూ ర్యాంక్స్ వస్తాయి, ర్యాంక్ హోల్డర్స్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినా తప్పేను. అలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాదు, హాస్పిటల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఇవన్నీ సర్వీసెస్ కింద వస్తాయండి. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, హాస్పిటల్స్, ఎయిర్లైన్స్ అనివ్వండి, ఇవన్నీ సర్వీస్ కేటగిరీ. ఈ సర్వీస్ కేటగిరీలో మొత్తం డెఫిషియన్సీ, సర్వీస్లో వాళ్ళు ఇచ్చిన ఎక్కడన్నా లోపం ఉంది అని అనుకున్నా కానీ వినియోగదారుడు కేసు వేయచ్చు. కన్జ్యూమర్ మీకు ఇవ్వకుండా, కంప్లైంట్ ఇవ్వకుండా, ఎందుకంటే మనతో వివాదానికి చాలామంది డ్రాప్ అవుతుంటారు. కానీ అక్కడ వచ్చిన మీరు మిస్లీడ్ అడ్వర్టైజ్మెంట్లో మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది, మీకే తెలుస్తుంది 100% పాస్ అంటాడు. ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసి మీరు సుమోటో కేసు కూడా తీసుకున్నది? దీంట్లో సుమోటో లేదండి, కన్జ్యూమర్స్ దాంట్లో సుమోటో లేదు. ఐదర్ కన్జ్యూమర్ అన్న వెయ్యాలి, లేదంటే ఎనీ ఆర్గనైజేషన్, కన్జ్యూమర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ అయినా వేయచ్చు. ఒక కన్జ్యూమర్, చాలామంది ఎక్కువ మంది వినియోగదారులు ఉంటే వాళ్ళు ఒకళ్ళ తరపున ఇంకొకళ్ళు కూడా వేయచ్చు. ఇప్పుడు ఉదయం పాల ప్యాకెట్ దగ్గర సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. వాళ్ళ అథారిటీ, సెంట్రల్ ఆర్ కన్జ్యూమర్ సిసిఏ అథారిటీ ఉంది, సెంట్రల్ కన్జ్యూమర్ అథారిటీ, వాళ్ళు కూడా లాడ్ చేయొచ్చు. ఓకే. ఉదయం పాల ప్యాకెట్ పాడైపోయింది అనుకోండి, ఏం చేయమంటారు? మనకి అది ఏ కంపెనీది, ఎలా ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, దాంట్లో టైం పీరియడ్, ఎక్స్పైరీ డేట్, ప్రతి పాల ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు ప్రతి ప్యాకెట్ మీద ఉండాలి. పాల ప్యాకెటే కాదు, ఎనీ ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్లోపే మనకి సర్వీస్ అయిందా, ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత మనకి ఇవ్వటం జరిగిందా అన్నది చూసుకోవాలి. విత్ ఇన్ ద ఎక్స్పైరీ డేట్లోనే మనకి కొనుక్కోవటం అది జరిగినా కూడా అప్పుడు కూడా పాడైపోతే కనుక వాళ్ళ మీద కేసు వేసాయి. అంటే ఎలా మీకు సంప్రదించాలంటే? కన్జ్యూమర్ కంప్లైంట్ డిస్ట్రిక్ట్ కమిషన్స్కి 50 లక్షల వరకు అధికారం ఉందండి. దాన్ని పెయిడ్ కన్సిడరేషన్, మనం ఇచ్చిన అమౌంట్, మనం పెట్టే అమౌంట్ 50 లక్షల లోపు ఉంటే ఆ జిల్లాలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక డిస్ట్రిక్ట్ కమిషన్స్ ఉన్నాయి. 3 టైర్ ఆర్గనైజేషన్ ఉంది, డిస్ట్రిక్ట్ కమిషన్స్, స్టేట్ కమిషన్ అండ్ నేషనల్ కమిషన్. ఈ డిస్ట్రిక్ట్ కమిషన్లో 50 లక్షల వరకు ఉండే వాటికి వేయొచ్చు కేసు. 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు స్టేట్ కమిషన్కి అధికారం ఉంది. 2 కోట్ల పైన పడ్డ కేసులు నేషనల్ కమిషన్లో డైరెక్ట్గా వేయొచ్చు. పాల ప్యాకెట్ విషయంలోనే మనం ఫస్ట్ మాట్లాడదాం. డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాలంటే ఏం చేయాలండి? డిస్ట్రిక్ట్ కోర్టులో మామూలుగా కంప్లైంట్ వినియోగదారులు ఎవరైనా కానీ వాళ్ళు డైరెక్ట్గా వేయొచ్చు, అడ్వకేట్ని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మినిమం 5 లక్షల వరకు అసలు కంప్లైంట్కి ఫీ అన్నది లేదండి. 5 లక్షలు దాటిన తర్వాత 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 200 రూపీస్ కంప్లైంట్ ఛార్జ్ ఉంటుంది. 5 lakhs to 10 lakhs వరకు, 10 lakhs నుంచి 20 lakhs వరకు 400 అని, అలా రకంగా ఒక ఉన్నాయండి. స్టేట్ కమిషన్కి వచ్చేసరికి 50 lakhs నుంచి 2000 ఫీ కట్టాలి. 2000, 1 crore దాటితే కనుక 2500. కింద ₹10 ప్యాకెట్ నుంచి మనం వద్దామండి. ₹10 ప్యాకెట్ పాడైపోయిన తర్వాత లోకల్ కోర్టుకి వెళ్ళి
పిటిషన్ వేస్తా అంటారు. పిటిషన్ వేసిన తర్వాత ఎన్ని రోజులు దానికి జడ్జిమెంట్ వస్తుంది? అసలు పిటిషన్ వేయటానికి కూడా ఇప్పుడు ఈ జాగృతి పోర్టల్ అని చెప్పి ఒక అచ్చా. కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి. అంతకుముందు ఈ దక్కలని అలా రకరకాలే ఉండేవి. ఇప్పుడు అవన్నీ కాకుండా ఈజ్ ఆఫ్ బిజినెస్ కోసమే ఇప్పుడు ఈ జాగృతి పోర్టల్ అన్నది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్లో కన్స్యూమర్స్ అఫైర్స్ మినిస్ట్రీనే ఉంటుంటుంది. వాళ్ళే ఇది ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా ఎవరైనా ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు రావాల్సిన పని లేదు కోర్టుకి. అది కూడా ఆ పోర్టల్లో దానికి కావాల్సిన సమాచారం అంతా ఫిలప్ చేసుకొని కాలమ్స్ అది ఈజీగానే అర్థమయ్యేటట్లు విధంగానే పెట్టారు. క్వశ్చన్స్ అయ్యి దీని తర్వాత ఎలా వెళ్ళొచ్చు దాంట్లో రీజనల్ లాంగ్వేజ్ ఉందండి, రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయండి. ప్రతి ఎవరికి వాళ్ళు రీజనల్ లాంగ్వేజెస్ కూడా రీజనల్ లాంగ్వేజెస్ ద్వారా కూడా కంప్లైంట్స్ డ్రాఫ్ట్ చేసి డిస్ట్రిక్ట్ కమిషన్ ముందు వేసుకోవాలి. ఆ కమిషన్ ఎన్ని రోజులు పరిశీలించి దాన్ని ఎన్ని రోజుల్లో జడ్జిమెంట్ ఇస్తుంది? ఇది యాక్చువల్లీ ఒక లిమిటేషన్ పీరియడ్ 2 సంవత్సరాల లోపు వేయాలండి. ఎవరైనా కానీ కన్జ్యూమర్ వాళ్ళ కంప్లైంట్ని లిమిటేషన్ పీరియడ్ ఉంది. 2 సంవత్సరాలు దాటాక వేయటానికి వీల్లేదు. వేసినా కానీ కండోనేషన్ ఆఫ్ డిలే అని అయ్యి అవసరమైతే కనుక వాటిని సఫిషియెంట్ కాజ్ ఉంటే కండోన్ చేస్తాము. ఎంత పీరియడ్ లోపు పూర్తి చేయాలి అన్నది మీ క్వశ్చన్. ఎంత పీరియడ్ లోపు అంటే దీంట్లో యాక్ట్లోనే మ్యాండేట్ చేశారు 3 నెలల లోపు పూర్తి చేయాలి. ఒక కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత 3 నెలల లోపు కేసు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్లు అలాంటివి అవసరం ఉన్న దగ్గర, అంటే ఈ పాల ప్యాకెట్ని అవసరమైతే ఏదైనా ఎక్స్పర్ట్కి పంపించాల్సి వచ్చింది అనుకోండి, దాంట్లో అది పాడైందియా లేదా అని డిసైడ్ చేయడానికి అట్లా పంపిస్తే కనుక ఎక్స్పర్ట్ ఒపీనియన్ రావటంలో ఆలస్యాలకి వాటికి 5 months వరకు పీరియడ్ ఇచ్చారు. మ్యాక్సిమం 5 months లోపు కేసు డిసైడ్ అయిపోవాలి. కొంతమంది కంప్లైంట్లు అవతల పార్టీని బ్లాక్మెయిల్ చేయడానికో లేదా ఇంకో థ్రెట్ ఇవ్వడానికో ఒక కంప్లైంట్ మీద పంపిస్తారు. కంప్లైంట్ రాగానే మీరు ఎంక్వైరీ కమిషన్ వాళ్ళకి రాస్తారు, పిలిపిస్తారు. మాట్లాడుతున్న టైంలో కంప్లైంట్ అవతల పార్టీ ఇద్దరు కొల్యూట్ అయిపోయి ఏదో మేనేజ్ చేసుకొని మ్యానుఫ్యాక్చర్ ఈయనకి డబ్బులు ఇస్తానంటే మీ విత్డ్రా అవుతాను, నాకు కేసు వద్దన్నాడు అనుకోండి, దానికి యాక్సెప్ట్ చేస్తారా మీరు? వాళ్ళిద్దరు కావాలని కూడా కంప్లైంట్లు కొంతమంది కొల్యూడ్ అయ్యారా లేదా అనే దాంతో సంబంధం లేదండి. కానీ మీడియేషన్ అన్నది ఒకటి మాత్రం ఉంటుంటుంది. బోత్ పార్టీస్ని కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ మధ్య ఏదైనా రాజీ కుదిర్చే అవకాశం ఉన్నదా అన్నది కూడా చూస్తాము. ఈ కన్జ్యూమర్ కేసెస్లో ముఖ్యంగా అసలు వీటిలో మీడియేషన్ ద్వారా కూడా సెటిల్ అయ్యటానికి చూస్తామండి. ప్రతి కంపెనీకి వాళ్ళ సొంత హెల్ప్ లైన్స్ ఉంటాయి. కన్జ్యూమర్ హెల్ప్ లైన్స్, కన్జ్యూమర్ కాంటాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ హెల్ప్ డెస్క్స్ ఉంటాయి ప్రతి దాంట్లో. ఒక రైల్వేస్ అనివ్వండి, ఏ ఆర్గనైజేషన్ అయినా, ఎనీ ఆర్గనైజేషన్ వాళ్ళకి వినియోగదారులకి ఏదైనా సమస్యలు వస్తే, ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్లో అవనివ్వండి, ప్రతి దాంట్లో కస్టమర్ డెస్క్స్, హెల్ప్ డెస్క్స్ ఉంటాయి. కస్టమర్స్ వెళ్ళి వాళ్ళకి ఆ డెస్క్ల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళ రిటర్న్ పాలసీస్ మీద, వారంటీస్ మీద, డిఫెక్టివ్ గూడ్స్ మీద, దేని గురించి అయినా ఆ కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అక్కడ అవ్వలేదనుకోండి, అక్కడ అవ్వకపోతే వాళ్ళకి ఒక నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ అన్నది గవర్నమెంట్ ప్రొవైడ్ చేశారు, 1915. దాన్ని 1915 దానికి ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంది. 8 తర్వాత 0 digits వచ్చి లాస్ట్ 1915 వస్తూ ఉంటుంటుంది మన టోటల్ నెంబర్. ఆ హెల్ప్ లైన్కి కూడా కాల్ చేయొచ్చు. ఆ హెల్ప్ లైన్ వాళ్ళు కూడా బోత్ పార్టీస్ని పిలిచి వాళ్ళ సమస్య సాల్వ్ చేయడానికి, ఆ కన్స్యూమర్ సమస్య అది కరెక్టేనా కాదా ఏమిటి అని తెలుసుకొని బోత్ సైడ్స్ మాట్లాడి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా అవ్వలేదనుకోండి, మినిస్ట్రీనే ఇంటర్ఫీర్ అవుతుంది అనుకుంటే చాలా వరకు సాల్వ్ అవుతాయి. వాళ్ళ కంపెనీల రెప్యుటేషన్లు కూడా దెబ్బతింటాయి. అందుకని కూడా వాళ్ళు సాల్వ్ చేయడానికి వీలైనంత వరకు ట్రై చేస్తారు. అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదు ఏంటి అన్నది తెలుసుకొని, ఇంకా అప్పటికే అవ్వకపోతే వితిన్ 2 years లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ 2 years లోపు వీళ్ళు కంప్లైంట్స్ కోర్టులకు రావచ్చు. చాలా వరకు సమస్యలు సాల్వ్ అయిపోతుంటాయి. ఆ లెవెల్లోనే, కంపెనీ లెవెల్లోనే సాల్వ్ అయిపోతుంటాయి. కాబట్టి కేసులు కోర్టుల దాకా రావాల్సిన అవసరం ఉండట్లేదు. అందుకే తక్కువ నెంబర్ ఉన్నాయి అని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ ఒకసారి కన్జ్యూమర్ ఫారం పనిష్మెంట్ ఇస్తుందండి, ఒక ఫైన్ వేస్తారు, ఒక 5,000 10,000 ఎంతో కట్టమని. అది కూడా కట్టకుండా కొంతమంది ట్రాకింగ్ చేస్తుంటారు కోర్టుకు వెళ్ళడానికి. అటువంటి సమయంలో ఏం చేస్తుంది? కన్స్యూమర్ ఫోరము ఇచ్చేవి యాక్చువల్గా మేము రిఫండ్, డిఫెక్టివ్ గూడ్స్ అయితే సరైన గూడ్స్ ఇవ్వమని చెప్పి చెప్పటము, లేదంటే
కాంపెన్సేషన్ ఇవ్వటము, డ్యామేజెస్ కాస్ట్ అయ్యి ఇవ్వటము, అవి చేస్తుంటామండి యూజువల్గా. పనిష్మెంట్ అంటే జైల్లో వేయటం అన్నది, అదే జైల్లో వేయటం అన్నది ఫైన్ అని కూడా కాదు, కాంపెన్సేషన్ ఇస్తాం వీళ్ళకి. వాళ్ళ అండర్గో అయిన మెంటల్ ఎగనీకి, వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్కి, దాని గురించి కాంపెన్సేషన్ ఇస్తాము వాళ్ళకి. అది కూడా కట్టను అంటాడండి. కాంపెన్సేషన్ అప్పీల్కి వెళ్ళాలి అంటే కనుక వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేయదలుచుకుంటే అదర్ సైడ్ ఎవరైనా కానీ 50% ఆఫ్ ద అమౌంట్ పే చేయాలి. కింద డిస్ట్రిక్ట్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ మీద 50% అమౌంట్ పే చేస్తేనే అసలు అప్పీల్ వేయటానికి అవకాశం ఉంటుంటుంది. ఆ అప్పీల్ అమౌంట్ కట్టకపోతే వేయటానికి ఉండదు. ఆ అమౌంట్ కట్టిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేసి అది వినాలి. ఇక్కడ కూడా అయ్యాక నేషనల్ కమిషన్కి వెళ్ళినా కూడా ఒక్కోసారి పూర్తి అమౌంట్ కట్టమంటారు. మన ఇక్కడ స్టేట్ కమిషన్ ఇచ్చిన అమౌంట్ పూర్తి అమౌంట్ కడితేనే అసలు అప్పీల్ వింటామంటారు. మొత్తం అమౌంట్ కట్టిన తర్వాత అప్పీల్ విని లేదు అని అనుకుంటే మొత్తం రిఫండ్ ఇచ్చేయాలి పార్టీకి. బట్ ఇది కాకుండా గూడ్స్ కాకుండా సర్వీస్ తీసుకుందాం. చాలా మంది చాలా సర్వీస్ చెప్తారు, కాంపెన్సేషన్ ఇస్తారండి సర్వీసెస్ లో. డెఫిషియన్సీ ఆఫ్ సర్వీసెస్ లో బస్సు రాలేదనుకోండి, ట్రైన్ మిస్ అయినా అటువంటి కూడా ఏం చేయాలి? ఫ్లైట్ మిస్ అయినా మన టికెట్ ఛార్జీలు రిటర్న్ ఇవ్వాలి, మన టికెట్ ఛార్జీలు రిటర్న్ ఇవ్వాలి. డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ కింద కాంపెన్సేషన్, మనకేం హామ్ జరిగిందో మనం ఎవిడెన్స్ ద్వారా చెప్పుకోగలగాలి. మనకు అర్జెంటుగా ఏమన్నా వెళ్ళవలసిన మిస్ అయ్యామా, ఒక మీటింగ్గా వెళ్ళకపోవటం వల్ల మనకేం నష్టం జరిగింది, పోనీ దానివల్ల ఏం ఇబ్బంది కలిగింది అన్నది ప్రూవ్ చేసుకోవాలి మనం. ఈ ప్రూవ్ చేయడానికి కూడా పెద్దగా ఎవిడెన్స్లు అవసరం లేదు. ఈ కన్స్యూమర్ ఫోరంలో స్ట్రిక్ట్ ఎవిడెన్స్ యాక్ట్ అయ్యి అప్లై కావు. ఒక సింపుల్ సమ్మరీ వే ఆఫ్ ట్రయల్లో కండక్ట్ చేయొచ్చు. వాళ్ళ ఎఫిడవిట్స్ వేస్తే సరిపోతుంది. మెయిన్ ఎఫిడవిట్స్, వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, రిసీట్స్ లాంటివి మిగిలినవి అవి తీసుకుంటాము. మిగిలినవి ఉంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ బేస్ చేసుకొని అదర్ సైడ్ వాళ్ళు కూడా వేసిన ఎఫిడవిట్స్ వాటి ప్రకారం కన్సిడర్ చేసి ఇస్తాం. కొన్ని కేసుల్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో లేదంటే లిమిటెడ్ కంపెనీలో ఆర్గనైజేషన్ ఉంటే మీరు యాక్షన్ చేస్తారు. కొన్ని ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు, కొన్ని ఏదో చిన్న హామీలు ఇస్తుంటారు. ఒక చోటర్ ఉన్నారు అనుకోండి, నేను ఖచ్చితంగా అబ్బాయిని పాస్ చేస్తాను అంటాడు, కానీ ఫెయిల్ అవుతాడు. అటువంటి చోట్ల మీద కూడా వేయచ్చా? కన్స్యూమర్ అంటే ఒక వినియోగదారుడు ఎక్కడైనా మనం ఒక డబ్బు కట్టామో, ఒక సర్వీసు, ఒక ట్యూషన్ చెప్పటం అన్నది అవనివ్వండి, ఒక ట్యూటర్ అని మీరు అంటున్నది, అది ఇట్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నది. మనం ఒక డబ్బు కట్టినప్పుడు రసీదు తీసుకున్నప్పుడు వాళ్ళు మనకు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము అన్న హామీ ఇచ్చినప్పుడు, రసీదు లేకపోతే కన్స్యూమర్కి కష్టం అండి ప్రూవ్ చేసుకోవటం. రసీదు తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళు కన్స్యూమర్ అన్నది ఫస్ట్ ప్రూవ్ చేసుకోగలగాలి. కన్స్యూమర్ వినియోగదారుడు అని ఎప్పుడు ప్రూవ్ అవుతాడంటే ఒక అమౌంట్ కట్టినప్పుడు మాత్రమే వాళ్ళు వినియోగదారుడు అవుతారు. ఒక ఏ సర్వీస్ కోసమైనా అది కూడా ఉండాలి తప్పనిసరిగా. అందరూ అందుకే బిల్లులు, రసీదులు సేవ్ చేసుకోమని చెప్పి చెప్తారు. ఏది కొన్నా కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నా కూడా ఆన్లైన్లో కూడా బిల్స్ వస్తాయి. ఆన్లైన్లో కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది, వాళ్ళిద్దరు ముందు ఫ్రెండ్స్గా ఉన్నారు, జరిగిపోయింది, తర్వాత తేడా వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటారు? కన్స్యూమర్ అంటే మాత్రం తప్పనిసరిగా కన్సిడరేషన్ అమౌంట్ ఉండాలి. ఒక అమౌంట్ అన్నది కానీ ఒక ఆ అమౌంట్ ఏ రకంగా అయినా, ల్యాండ్ రూపంలో రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, అన్ని జరుగుతుంటాయి కదా, నేను చేస్తాను హామీ ఇస్తాడు. ఆ హామీలు అవి దీని కిందకి రావండి, అవి వీటి కిందకి రావు. వాళ్ళు వినియోగదారులు అవ్వరు. కానీ ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి. వినియోగదారుడు అంటే ఒక సర్వీస్ కోసం ఒక మనం కొన్నట్లు ఉండాలి. ఒకటి ఏదైనా బిల్ అన్నది కంపల్సరీ. వారంటీ పీరియడ్లో జరిగిందా లేదా అన్నది కూడా చూసుకోవటం అవసరం. అంటే వారంటీకి గ్యారంటీకి తేడా మేడం? వారంటీ అంటే ఇన్ని సంవత్సరాలు ఆ గూడ్స్ సరిగ్గా పనిచేస్తాయి అని చెప్పి వాళ్ళు ఇచ్చే ఒక హామీ. గ్యారంటీ అంటే కూడా అది కూడా ఈ పర్టికులర్ పీరియడ్ వరకు అలా ఉంటుంటుంది. ఆ వారంటీ పీరియడ్లో అయితే వాళ్ళు రిప్లేస్ చేయటమో, దాన్ని రిపేర్ చేయటమో అవి చెయ్యాలి. ఐదర్ రిపేర్ చేయాలి ఫ్రీగా, రిప్లేస్ అన్నా చెయ్యాలి. కానీ బంగారం గ్యారంటీ అంటే ఇంతకాలం ఆ వస్తువు బాగానే పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పటం. ఇంతకాలం ఆ పీరియడ్ వరకు ఆ వస్తువు బాగానే ఉంటుంటుంది అని చెప్పి. కొన్ని కేసుల్లో అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కాకుండా బంగారం లాంటిది తీసుకున్నాం అనుకోండి, అసలు బంగారంలో తరుగుంటుందా ఉండదంటారా? బంగారం లాంటి వీటికి
స్టాండర్డ్స్ ఐఎస్ఐ మార్క్ లాగా ఇప్పుడు బిఐఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని చెప్పి బిఐఎస్ మార్కులు, వీటన్నిటికీ హాల్ మార్కులు ఉన్నాయా లేవా అని చెప్పి చూస్తూ ఉంటున్నారండి. ఆ హాల్ మార్క్ గుర్తు వాళ్ళు వేయటం అన్నదే దానికి ఆ స్టాండర్డ్ ఉన్నది అని చెప్పి ఇచ్చేది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కొనేటప్పుడు ఆ గుర్తు ఉన్నదా లేదా అని బంగారం కొనేవాళ్ళు, వినియోగదారులు అందరు చూసుకోవాలి. ఆ హాల్ మార్క్ ఉన్నయ్యే తీసుకోవాలి. ఆ హాల్ మార్క్ ఉన్నవి తీసుకోకపోతే దానికి ఆ గ్యారంటీకి వీళ్ళు నోటి మాటగా చెప్పేదో కాగితం మీద వాళ్ళు రాసిచ్చేదో అంతవరకే ఉంటుంటుంది. అంతే తప్పితే ఐఎస్ఐ స్టాండర్డ్స్, బిఐఎస్ స్టాండర్డ్స్, కొన్ని స్టాండర్డ్స్ కూడా గవర్నమెంట్ ప్రతిదానికి పెట్టారు. ఆ మార్కు ఉన్న వస్తువుల్ని తీసుకోమని చెప్తూ ఉన్నారు. కొన్ని షాపుల్లో బంగారం కొనండి, ముందు డబ్బులు కట్టండి, తర్వాత ఒక సంవత్సరం తర్వాత మీకు బంగారం ఇస్తామంటారు. స్కీమ్స్, రకరకాల స్కీమ్స్ నడుస్తూ ఉంటున్నాయి. అవి కూడా ఇందులోకి వస్తాయా? వస్తాయండి. మిస్లీడింగ్ కనుక అయితే కనుక వాళ్ళే ఒక తప్పుడుగా ప్రచారం చేసుకొని అవి ఇవ్వకపోతే, ఒక హామీ కట్టించుకొని ఇవ్వకపోతే అవి కూడా వస్తాయి. కొంతమంది ప్రముఖులు వివిఐపీలు వాళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండి అది కొనండి, ఇది తిన్నాను, పాన్ పరాగ్ ఏదో చెప్తుంటారు. ఆ కేసుల్లో వచ్చినప్పుడు ఆ బ్రాండ్ అంబాసిడర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తారా? మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అన్నవి ఎవరు కూడా చేయకూడదు. అంటే వాళ్ళు చెప్పే అడ్వర్టైజ్మెంట్స్ అయ్యి ఎవరన్నా ఇలా ఉండటం వల్లనే, ఈ సబ్బు వాడటం వల్లనే తెల్లగా ఉన్నారు, వీటి వల్లనే ఈ జుట్టు పెరుగుతుంది, బట్టతల మీద కూడా వెంట్రుకలు మొలుస్తాయి, ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటుంటారు. అవి వాళ్ళు చెప్పినవి జరగకపోతే వాళ్ళు కేసులు కంపెనీ మీద చెప్పిన వ్యక్తి మీద కూడా వేస్తారు. కంపెనీలు అయినా అవ్వచ్చు, ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో ఆ కంపెనీ వాళ్ళ మీదే వేయొచ్చు. దాంట్లో వీళ్ళు కూడా ఒక పాత్ర వహిస్తుంటుంటారు. వాళ్ళకి తెలిసి కూడా వహించారా, అట్లాంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా అన్నది వాళ్ళ పాత్ర ఏంటో డిసైడ్ చేస్తారు. ఫైనల్గా చెప్పండి, అంటే బాగా డబ్బున్న వ్యక్తి కాకుండా సామాన్యుడు కూడా కన్జ్యూమర్ ఫార్మ్కి రావాలనుకుంటే ఏం చేయమంటారు? ఇది ఇప్పుడు నేను చెప్తున్నట్లు ఒక కంప్లైంట్ వాళ్ళ దగ్గర ఒక బిల్లు ఉంచుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు ఏ వస్తువు కొన్నా కానీ ఆ బిల్లు ఉంచుకోవాలి. వారంటీస్ ఏమన్నా ఉంటే ఆ వారంటీ పీరియడ్స్లో వెళ్ళినవి ఆ ఎవిడెన్స్లు జాగ్రత్త చేసుకోవాలి. వాళ్ళని అప్రోచ్ అయినట్లు, వాళ్ళు లేకపోతే కాదని అన్నారా, వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అన్నది అవి సాల్వ్ చేసుకోవటానికి ఇందాక నేను చెప్తున్నట్లు రకరకాల కన్జ్యూమర్ హెల్ప్ డెస్క్స్ అన్నీ ఉన్నాయి. ఈ ప్రయత్నాలు అన్నీ కూడా కాకపోతే అప్పుడు తప్పనిసరి అయితేనే కోర్టుకు వస్తుంటారు. అలాగే కోర్టుకి వచ్చినప్పుడు చాలా ఈజీ ప్రొసీజర్ కోసమే వీటిలో ఈ ఆన్లైన్ ఈజీ యాక్సెసిబుల్ కోసం పెట్టారు. కానీ ఆన్లైన్ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇల్లిటరేట్ కన్జ్యూమర్స్ కూడా చాలామంది ఉంటుంటున్నారు కాబట్టి వాటిని యాక్సెస్ చేసుకోవటానికి వాటికి కొంత ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసమని చెప్పి అడ్వకేట్స్ వాళ్ళ ద్వారా అన్న వేయించుకుంటున్నారు కొన్ని చోట్ల కేసులో. అలా కాకుండా హెల్ప్ చేయడానికి ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ని వాళ్ళు కలిసినా కూడా అక్కడ వాళ్ళైనా హెల్ప్ చేస్తారు. వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైనా కొంచెం ఈ పోర్టల్ ద్వారా వాళ్ళ సమస్యను ఏంటో దాంట్లో ఫీడ్ చేస్తే సరిపోతుంటుంది. కోర్టు ఫీ చాలా 5 లక్షల వరకు అయితే అసలు ఫీనే లేదు. దీనికి కంప్లైంట్ ఫీ అన్నది లేదు, లేకుండానే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ప్రొసీజర్ ఇవన్నీ కూడా చాలా సింప్లిఫై చేశారు. ఈ యాక్ట్ ప్రకారం చాలా సింప్లిఫై చేశారు. కన్జ్యూమర్స్కి బెనిఫిషియల్ యాక్ట్ అండి ఇది. వాళ్ళకి అన్ని రకాల కల్పించడం కోసమే ఇది చేశారు. అయినా కూడా డిలేలు ఉంటున్నాయి కాబట్టి అంత తొందరగా అప్రోచ్ అవ్వటానికి హెసిటేట్ చేస్తున్నారు. ఇవి కూడా ఆలస్యం అవుతూ ఉంటున్నాయి. ఓ టైం పీరియడ్ పెట్టినా కూడా 3 months మ్యాక్సిమం 5 months అని ఆ టైం పీరియడ్ కన్ఫైన్ అవ్వట్లేదు. కేసులు ఎక్కువైపోతే కన్ఫైన్ అవ్వటం కష్టమవుతూ ఉంటాయి. దానికి తగ్గట్లు కేసులు ఎన్ని ఉంటున్నాయో దానికి తగ్గట్లు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆఫీసర్స్ ఉండాలి, వేకెన్సీలు ఫిలప్ చేయాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి. ఈ జాగృతి పోర్టల్ పెట్టినా కూడా ప్రతి ఆఫీసర్కి ఏమీ వాటి మీద కానీ వాళ్ళకు ఒక ల్యాప్టాప్లో ఇవ్వటము అట్లాంటివి జరగలేదు. అవి కూడా జరిగినప్పుడే వాళ్ళు కూడా చూసుకోవటానికో దాంట్లో మానిటర్ చేయటానికో అవకాశం ఉంటుంది. అలా లేనప్పుడు అది ఆఫీసులో కొన్ని పేర్లకి మాత్రమే అన్నట్లు అవుతూ ఉన్నాయి. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్, టీచింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటూ ఉంటున్నాయి. వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి. ప్రతి వినియోగదారుడికి ఒక హక్కు ఉంది. చిన్న నష్టం జరిగినా ఖచ్చితంగా మీకు ఫామ్ ఉంది కాబట్టి రండి, అంతేగాని థర్డ్ పార్టీ వరకు వెళ్ళొద్దు అంటున్నారు రాధాదా గారు.
ఖచ్చితంగా కన్జ్యూమర్ ఫారం ఉంది, ఆ ఫామ్కి వెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టక్కలేదు. ఇప్పుడంతా ఆన్లైన్ ఉంది కాబట్టి ఏ నష్టం జరిగినా, కష్టం జరిగినా, సర్వీస్లో మీకు మోసం జరిగినా, లేదు ఎవరైనా ఇస్తామని మోసం చేసినా ఖచ్చితంగా అప్లై చేయండి. తెలంగాణలో జరుగుతున్న ఇప్పుడు ఈ కొత్త ఫామ్ అంటే ఇప్పటి నుంచే ఉంది, ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీకు వినియోగదారులందరూ కూడా లాభం జరిగే అవకాశం ఉంది. దీంట్లో ఎక్కడ కూడా మోసాలేం జరగవు. టైం కూడా 3 నెలల లోపే మీకు జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో జరుగుతున్న ఈ వినియోగదారుల ఫారంకి రండి అంటూ రాధాదేవి గారు చెప్తున్నారు. ఇది రాధాదేవి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. వినియోగదారులకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నందుకు మీకు, మీ మీడియాకి కూడా మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.